మనం మన జుట్టుని ఎన్నిసార్లు తలస్నానం చేయాలి వారానికి, మరియు జుట్టును సరిగ్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎండ్ వరకు చెప్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసేయండి. జుట్టు ప్రతి ఒక్కరి అందంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. అలాంటి జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది జుట్టును శుభ్రంగా ఉంచుకోవడానికి తలస్నానం చేస్తూ ఉంటారు. కొందరైతే వారానికి ఒకసారి తలస్నానం చేస్తుంటే మరికొందరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, ఇంకా హెల్దీగా ఉంటుంది అనుకోని. కానీ అయితే తలస్నానం ఎన్నిసార్లు చేయాలనే దానిపై ఎవరికి కూడా క్లారిటీ లేదు, ఉండదు కూడా. తలస్నానం మన తల చర్మం సెబమ్ను ఇంకా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇది తల చర్మం జుట్టును తేమగా ఉంచుతుంది. చాలా రోజులు జుట్టును శుభ్రం చేయనప్పుడు సెబమ్ ఆయిల్, దుమ్ము, ధూళి, చనిపోయిన చర్మ కణాలు, డాండ్రఫ్, కాలుష్య కారకాలు అన్ని తలపై పేరుకొని పోతాయి. ఇంకా ఇలాంటి ప్రకారం ఎన్నిసార్లు తలస్నానం చేయాలో కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ప్రస్తుత రోజుల్లో జుట్టు సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. జుట్టు రాలడం, పొడిపారిపోవడం, చుండ్రు, దురద, ఇంకా మంట రావడం, జుట్టులో బాగా రాలిపోవడం, జుట్టు పలచబడడం వంటి సమస్యలు సాధారణమైనవి అయిపోయాయి. దీంతో జుట్టును శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొత్త కొత్త షాంపూలను ఉపయోగిస్తూ ఉన్నారు. సీరమ్స్ అని, కండిషనర్స్, ఆయిల్స్ అయితే ఇంకా కాస్ట్లీ వాడుతూ ఉంటున్నారు. ప్రొడక్ట్స్ అయితే జుట్టుని ఎన్నిసార్లు వాష్ చేసుకోవాలన్న దానిపై క్లారిటీ కూడా ఉండదు. అదేనండి, తలస్నానం ఎన్నిసార్లు చేయాలన్న దానిపై కూడా చాలా మందికి అసలు అంచనా కూడా ఉండదు. ఇంకా చిన్న వయసులోనే మనకి తెల్ల జుట్టు కూడా వస్తూ ఉంటుంది. తెల్ల జుట్టు రాకుండా కాపాడే కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు నెరిసే సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. సాధారణ మీరు వారానికి ఎన్నిసార్లు జుట్టు క్లీన్ చేస్తున్నారు, ఇంకా వాష్ చేసుకుంటున్నారు? రోజు వాష్ చేసుకుంటున్నారా, లేక ఇంకా వారం రోజులకు ఒక్కసారి మాత్రమే వాష్ చేసుకుంటున్నారా? హెడ్ బాత్ చేస్తున్నారా? ఇంకా చాలా మంది ఒక పెద్ద తప్పు అయితే చేస్తున్నారు, అదే తప్పుగా ఎయిర్ వాష్ చేయడం. ఇంకా డైలీ ఎయిర్ వాష్ చేస్తూ ఉంటారు, ఉదయం ఇంకా ఆఫ్టర్నూన్ కూడా కొంచెం మందితో అలా చేస్తూ ఉంటారు. అందుకే జుట్టు పొడిగా మారుతుంది, హెయిర్ ఫాల్ పెరుగుతుంది, డాండ్రఫ్ కూడా వస్తుంది. నేను కూడా ఇదే తప్పు చేసేదాన్ని, కానీ ఒక చిన్న మార్పు చేసిన తర్వాత నా జుట్టు చాలా హెల్దీగా మారింది. ఈ వీడియోలో నేను చెప్తాను వారానికి ఎన్నిసార్లు ఎయిర్ వాష్ చేయాలి, జుట్టుని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎయిర్ ఫాల్ రాకుండా ఎలా ఉంచుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసేయండి. మన స్కాల్ప్ మీద ఆయిల్, డస్ట్, స్వెట్, పొల్యూషన్ ఇవన్నీ చేరిపోతాయండి. మన స్కాల్ప్ కూడా స్కిన్ లాంటిదే. సో స్కాల్ప్ క్లీన్గా లేకపోతే డాండ్రఫ్, ఇచ్చింగ్, ఇరిటేషన్, ఎయిర్ ఫాల్, ఇంకా డాండ్రఫ్ ఇవన్నీ వస్తాయి. అందుకే సరైన ఎయిర్ వాష్ చాలా అవసరం. ఇది మీ ఎయిర్ టైప్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయిలీ ఎయిర్ అయితే మీ జుట్టు చాలా ఆయిలీగా ఉంటే వారానికి 3 times అయితే హెడ్ బాత్ చేసేయండి. నార్మల్ ఎయిర్ లాగా ఉందనుకోండి వారానికి 2 times సరిపోతుంది. డ్రై ఎయిర్ అనుకోండి వారానికి జస్ట్ 1 or 2 times చాలండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే రోజు షాంపూ వాడడం, ఇంకా 5 to 6 days జుట్టుకు ఖచ్చితంగా వాష్ చేసుకుంటూ ఉంటారు. ఇవి రెండు కూడా జుట్టుకు హానికరం అండి. ఎందుకంటే ఎయిర్ వాష్ ముందు ఈ చిన్న టిప్ చేయండి. కోకోనట్ ఆయిల్ లేదా మంచిగా స్కాల్ప్కి అయితే సాఫ్ట్గా మసాజ్ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఎయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఎయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇలా 20-30 minutes తర్వాత ఎయిర్ వాష్ చేయండి. ఇంకా ఇలా ఎందుకు అంటున్నాను డైలీ హెడ్ బాత్ చేయొద్దు అని అంటే, కెమికల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా, షాంపూస్, మైల్డ్ షాంపూస్ ఎక్కువగా తగ్గించి వాడితే మాత్రం ఏం కాదు. కానీ సల్ఫేట్ ఉన్న షాంపూస్ వాడడం వల్ల మన జుట్టుకి హాని జరుగుతుంది. ఇంకా డాండ్రఫ్ పెరిగి మొత్తం డ్రై హెయిర్ లాగా అయ్యి మొత్తం రాలిపోతూ ఉంటుంది. సో అందుకని మాత్రమే ఇంకా వారానికి 2 or 3 times మాత్రమే హెడ్ బాత్ చేయండి. ఇప్పుడు ఇంకా జుట్టును ముందుగా సాధారణ నీటితో పూర్తిగా తడవనియాలి. షాంపూని డైరెక్ట్గా అస్సలు అప్లై చేయకూడదు. షాంపూ ప్లస్ నీరు కలిపి మగ్లో వాటర్తో ఇంకా మనం హెడ్ బాత్ చేసుకోవాలి. స్కాల్ప్ మీద సాఫ్ట్గా మసాజ్ చేయండి, గట్టిగా అస్సలు రుద్దకూడదు. జుట్టు పూర్తిగా క్లీన్ అయ్యే వరకు నీటితో క్లీన్ చేసుకోండి. ఇలా ఎయిర్ వాష్ తర్వాత చాలామంది చేసే తప్పు అయితే వెంటనే కోంబు చేయడం, ఇంకా దువ్వెన పెట్టి దువ్వడం, నీరు మొత్తం అలాగే ఉండగానే దువ్వుతూ ఉంటారు. బలంగా టవల్తో రుద్దడం ఇలా మాత్రం అస్సలు చేయకండి. సరైన పద్ధతి వచ్చేసి సాఫ్ట్ టవల్తో తడిని తుడిచేయండి, తీసేయండి, న్యాచురల్గా డ్రై అయ్యేలా వదిలేయండి. కొంచెంసేపు అలా క్లచ్ పెట్టుకొని వదిలేసి గాలి కారనివ్వండి. హెయిర్ డ్రైయర్ ఎక్కువగా అస్సలు వాడకండి. ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీ జుట్టు చాలా హెల్దీగా ఉంటుంది. ఎక్కువగా హీటింగ్ టూల్స్ వాడకండి, హెల్దీ ఫుడ్ తినండి, ఎక్కువగా నీరు తాగండి, జ్యూసెస్, స్ట్రెస్ ఇంకా తగ్గించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి.
ఇంకా కామెంట్లో మీ హెయిర్ ప్రాబ్లమ్స్ చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని హెయిర్ గ్రోత్ టిప్స్ కోసం మళ్ళీ కలుద్దాం. వారానికి ఎన్నిసార్లు జుట్టు కడగాలి, ఇంకా క్లీన్ చేసుకోవాలి, హెయిర్ వాష్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీ జుట్టును సరిగ్గా క్లీన్ చేసే పూర్తి గైడెన్స్ చెప్పాను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే చాలా యూజ్ అవుతాయి ఎవరికో ఒకళ్ళకి. సో ఖచ్చితంగా ఫాలో అవ్వి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.